ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. అన్నా, మీ లవర్ నీకు లవ్ లెటర్ ఇచ్చింది. అవునా? నువ్వే చదువు, నేను వింటాను. ప్రియమైన కర్రీ కన్నయ్యకి ప్రేమతో రాస్తున్న సెక్సీ సంధ్య. మా ఇంట్లో మా అవ్వ చికెన్ కర్రీ వండింది. ఈ రోజుతో మన లవ్ జర్నీ 2 సంవత్సరాలు నిండింది. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు బాను. నాకు నువ్వు గిఫ్ట్గా ఇచ్చావు ఐఫోను. ఎంజాయ్ చేయడానికి వెళ్తారు పబ్బుకి. మా బావకి వచ్చింది గవర్నమెంట్ జాబు. క్రికెట్లో కొడతారు సిక్సు. మా బావతో అయ్యింది నాకు పెళ్ళి ఫిక్సు. హైదరాబాద్ని అంటారు పట్నం. మా బావకి ఇస్తున్నాం 10 లక్షల కట్నం. చివరిగా ఒక మాట కన్నయ్య, లేడీస్ వేసుకుంటారు మేకప్పు. నేను నీకు చెప్తున్నాను బ్రేకప్. అన్నా అన్నా, వాడెవడికో గవర్నమెంట్ జాబ్ ఉంది, నిన్ను వదిలిపోయింది అన్నో అన్నా. ఓయ్ అక్క, ఒకసారి ఇంట్లో నుండి బయటికి రా. ఏంది? ఎందుకు పిలిచావు? అవతల పొయ్యి మీద కూర మాడిపోతుంది. ఎందుకు పిలిచావో త్వరగా చెప్పు. ఇదిగో అక్క, రోజు మీ ఇంట్లో కోడి కూర మటన్ కూర ఇలా రోజు ఏదో ఒకటి వండుతూనే ఉన్నారు. వండితే వండుకోండి, కానీ మా ఇంటికి వాసన వచ్చిందంటే నేను ఒప్పుకోను చెప్తున్నా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏంటే, తాళిని కూల్ వాటర్తో కడుగుతున్నావు? అదా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కూల్ వాటర్తో కడుగుతున్నానండి. ఇంకా నయం, ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఐస్ గడ్డ అయిపోదును. ఒరే, అమ్మాయిల గురించి మంచి డైలాగ్ చెప్పరా. ఆపితే సునామీ మాత్రం ఆగదు, పొగిడితే మాత్రం అమ్మాయి ఖచ్చితంగా పడుతుంది. పడ్డాకే తెలుస్తుంది అమ్మాయి కంటే సునామీయే బెటర్ అని. అవునయ్యా పుల్లారావు, నువ్వు చెప్పింది నిజమే. నీ లివర్ పూర్తిగా చెడిపోయింది. నువ్వు మందు మానేయాలయ్యా. డాక్టర్ గారు, నేను బెల్లం తినొచ్చా? తినొచ్చు. మరి ద్రాక్ష తినొచ్చా? తినొచ్చయ్యా. మరి మంచినీళ్ళు తాగవచ్చా? తాగొచ్చు. వీటన్నింటి నుండే కదా మందు తయారు చేస్తారు. మరి మందు ఎందుకు తాగకూడదు? నువ్వు ఎలా అయ్యావయ్యా డాక్టర్వి? అబ్బా, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. అనుకోకుండా ఒకరోజు నేను బిల్డింగ్ మీద ఉన్నాననుకో, నువ్వు కింద ఉన్నావనుకో, నేను కొంచెం మట్టి తీసుకొని నీ మీద వేస్తే నీకు దెబ్బ తగులుతుందా? మట్టితో కొడితే దెబ్బ ఎందుకు తగులుతుంది? మరి గ్లాసుడు నీళ్లు నీ మీద వంపితే అప్పుడు తగులుతుందా దెబ్బ? నీళ్ళే కదా, దెబ్బ ఎందుకు తగులుతుంది? మరి ఆ మంచి నీళ్ళతో మట్టిని కలిపి బాగా పిసికితే అప్పుడు అది ఇటుక అవుతుంది. దానితో నిన్ను కొడితే ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. మరి మందు కూడా అలానే పనిచేస్తుందిరా చెత్త వెధవ. బేబీ, నీ పుట్టినరోజు సందర్భంగా నేను నీకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అవునా? ఏంటా గిఫ్టు? నీకోసం ఐఫోన్ ఆర్డర్ చేశాను. ఎందుకురా? నీ దగ్గర డబ్బులు లేవు కదా, నేను కొనుక్కునేదాన్ని కదా. నువ్వు కొనుక్కుంటావని నాకు తెలుసు, అందుకే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను. అడ్రస్ నీ అడ్రస్సే ఇచ్చాను. డబ్బులు ఇచ్చో తీసుకో. ఏమండి, నేను డ్రెస్ ఆర్డర్ చేశాను కదా. ఫోన్లో చూసినప్పుడు మంచిగానే ఉంది, ఇప్పుడు చూస్తే అస్సలు బాగోలేదు. రిటర్న్ చేద్దామంటే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎలా అండి? ఊరుకోవే. 2 రోజులు కట్టి పక్కన పెట్టేసే డ్రెస్కే నువ్వు అంత ఏడిస్తే నిన్ను చేసుకున్న తర్వాత నీకు నాకు సెట్ అవ్వదు అని అనిపించింది. నాకు రిటర్న్ ఆప్షన్ లేదు. మరి నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.